హాయ్ అండి, వెల్కమ్ టు అనుష రామచేరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ సొరకాయ మామిడికాయ పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా సొరకాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సొరకాయను సగం చెక్క తీసుకున్నానండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక మామిడికాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటాను ఇలా ముక్కలుగా కోసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చి, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 5 వెల్లుల్లి రబ్బలు ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కుక్కర్లో వేసుకోవాలి. ముందుగా సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, వెల్లుల్లి రబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక గ్లాసు వాటర్ పోసుకుని మూత పెట్టి ఒక విజిల్ రానివ్వండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి ఇలా లైట్గా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మరగనివ్వండి. తర్వాత కొంచెం చింతపండు వేసుకుని 1 నిమిషం మరగనివ్వండి. అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. వేరే కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని పులుసులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటానండి. అదిరిపోయే రుచితో సొరకాయ మామిడికాయ పులుసు రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.